ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 108వ అధ్యాయము 3 నుంచి. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నేను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత్తో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. నిన్ను ప్రహర్షించెదను, షికెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. ఇది ఎవరు చెప్తున్న మాట? దావీదు చెప్తున్న మాట. మనం కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ చెల్లించాలి? జనుల మధ్య స్తుతించాలి, చెల్లించాలి, కీర్తించాలి. దావీదు భక్తుడు జనుల మధ్య, జనులు ఎక్కడుంటారు? దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డల మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆయన కీర్తించే వారంగా ఉండాలి. ఆయన కృప ఎంత ఎత్తుగా ఉందంట? ఆకాశము కంటే ఎత్తైనది. మరి ఆకాశం కంటే అంటే ఆకాశం మీద ఏముంది? మరొక ఆకాశం ఉంది. మహాకాశము. మనం చూసేది ఆకాశము. మనం చూస్తున్నది ఏంటి? మబ్బులను చూస్తున్నాం, ఆకాశము చూస్తున్నాము. ఆకాశం క్రింద ఏముంది? మబ్బుల పైన ఆకాశం ఉంది. మళ్ళీ ఆకాశం మీద ఇంకో ఆకాశం ఉంది. ఆకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడం, ఆకాశంబులు. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృప చాలా ఎత్తుగా ఉన్నది. మనం దాన్ని కొలవగలమా? కొలవలేము. నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. మేఘములు తెలుసు కదా, అవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి అలా ఉంటాయి, ఒక్కొక్కసారి కదులుతూనే ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడికి మేఘములు. ఈ సత్యం మేఘములంతా ఎత్తుగానున్నది. దేవ, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. ఆయన బిడ్డల అయిన వారి ఎడల ఆయన యొక్క కృప, కనికరములు ఆకాశం కంటే అత్యున్నతుడుగా కనుపరుచుకుంటాడు. ఆయన బిడ్డలైన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన కనుపరుచుకునే దేవుడు. వారి పట్ల చేసే ఆశ్చర్యకార్యాలను ఇతరులకు తెలియజేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దేవుడు, ఆయన కనుపరుచుకునే దేవుడు. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఆయన ప్రభావము సర్వభూమి మీద కనబడులాగన ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నీ ప్రియులు విమోచింపబడినట్లు దేవుని యొక్క బిడ్డలు, ఆయన యొక్క పిల్లలు కష్టాల్లో, సమస్యలో నలిగిపోతూ ఉండడం ఏమాత్రం ఆయనకు ఇష్టం ఉండదు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత్తో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. ఎటువంటి మాట ఇచ్చాడు? పరిశుద్ధత తోడని మాట ఇచ్చాడు. నేను ప్రహర్షించేదను, షికెమును పంచిపెట్టేదను, సుక్కోతు లోయను కొలిపించేదనని దావీదు భక్తుడు అంటున్నాడు. మరి ఈ యొక్క మన జీవితంలో కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితులను, ఆగిపోయిన సమస్యలను కదిలించే దేవుడు, మనల్ని కనికరించే దేవుడు, మనల్ని ప్రహర్షించులాగిన మనల్ని ఆనందంతో నింపే దేవుడు ఆయన యొక్క కృప కనుపరుచుకునే దేవుడు. ఆయన యొక్క కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నది కాబట్టి ఆయన యొక్క బిడ్డలైన వారి పట్ల ఆయన కృప ఆయన విస్తరింపజేసే దేవుడు. ఆ మహాకృప కనికరం బట్టి ఆయన మనల్ని ప్రతి విషయం నుంచి, ప్రతి సమస్య నుంచి, మనకి ఏదైతే కష్టంగా ఉందో దాని నుంచి విడిపించే దేవుడు. ఆ దేవుని మనము, ఆ కృపగల దేవుని మనం నమ్మకంతో, విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఆయన గొప్ప కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉందయ్యా, నీకెన్నో వందనాలు. ప్రభువా నాయన, నీ కృపలో
వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ భద్రపరచండి ప్రభు. మా కుటుంబ సభ్యులను, బిడ్డల్ని పేరు పేరున ఆశీర్వదించి దీవించండి ప్రభు. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ ప్రియులు విమోచింపబడినట్లు, అవును తండ్రి, నా వాక్యం వింటున్న మేమందరం ప్రభు విమోచింపబడినట్లు నీ గొప్ప కార్యాలు మా ఎడల చేసి తండ్రి, ప్రతి విధమైన బంధకాల నుంచి, సమస్యల నుంచి విడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకో తండ్రి నాయన. ఘనమైన నీ నామాన్ని నిత్యము ప్రభు నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు. నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మమ్మల్ని మాకు ప్రభు కృప చూపండి తండ్రి. కృపగల దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభు ప్రియరక్షకుడు అనే క్రీస్తు నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్